వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎవరైనా నేర్చుకోవచ్చా? జెండర్, ఏజ్, క్వాలిఫికేషన్ ఏమైనా అవసరమా? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది వెబ్సైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే కొంతమందికి తెలుసు వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే వెబ్సైట్స్ అనేది చాలా డిమాండ్ ఉంది మార్కెట్‌లో. సో ఫైవర్ లాంటి లేదా సో కొన్ని ఫ్రీలాన్సింగ్ సైట్ చూసినట్లయితే ఓకే. చాలామంది ఈ వర్డ్‌ప్రెస్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్న వాళ్ళు ఉంటారు. సో చాలా ఎర్న్ చేస్తున్నారన్నమాట. అలాగే కొన్ని ఏజెన్సీస్ అనేవి వర్డ్‌ప్రెస్ డెవలప్మెంట్ మీద రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే వర్డ్‌ప్రెస్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల వెబ్‌సైట్స్‌ని మనం ఓన్ బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా క్లయింట్స్ కూడా చేసి అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. దీనివల్ల మనం సెకండ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. లేదా సైడ్ హసల్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక చైన్ మార్కెటింగ్‌లోనో లేకపోతే ఒక రిఫరల్ లాంటి స్కీములతోనో డిఫరెంట్ బిజినెసెస్ చేసేవాళ్ళు ఉంటారనమాట. సో అక్కడ ప్రొడక్ట్ సేల్ అయితే మీకు కొంత కమిషన్ వచ్చేవాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారనమాట. బట్ ఆ ప్రొడక్ట్ ఉన్నంత వరకు వాళ్ళు అమ్మగలుగుతారు. లేకపోతే ఇంకా వాళ్ళకి ఆ బిజినెస్ అనేది దాని నుంచి ఇన్‌కమ్ అనేది రావడం ఆగిపోతుంది. అదే మీరు ఒక స్కిల్ నేర్చుకుంటే సో మీరు ఆ స్కిల్‌ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క స్కిల్‌ని డెవలప్ చేసుకుంటూ మీరు ఎర్నింగ్ కెపాసిటీ కూడా పెంచుకోవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, హోమ్ మేకర్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఒక స్కిల్ నేర్చుకోవడం వల్ల మీకు కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. అదే డిపెండెన్సీ మార్కెటింగ్ అంటే కైండ్ ఆఫ్ చైన్. ఇప్పుడు మనకి నెట్వర్కింగ్ మార్కెట్ ఉందనుకుందాం. ఎలా ఉంటుంది? జాయిన్ చేయటం, వాళ్ళ ప్రొడక్ట్‌ని అమ్మటం, అమ్మకపోతే కమిషన్ తగ్గిపోవడం, లేకపోతే ఆ ప్రొడక్ట్ ఆ కంపెనీయే ఒకవేళ ఇన్ కేస్ లాస్‌లో వెళ్ళి క్లోజ్ చేసేస్తే సో ఇంక మీకు బిజినెస్ అనేది ఉండదు. మీకు ఇన్‌కమ్ అనేది రాదు. అందుకని నేను మోస్ట్‌లీ రికమెండ్ ఏం చేస్తానంటే నాట్ ఓన్లీ వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్, ఎనీ కోర్స్ ఒక స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్ ద్వారా మీరు ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. అడిషన్ టు యువర్ జాబ్ ఆర్ సంథింగ్. ఓకే. అలా ఎవరైనా ఆలోచిస్తుంటే వెబ్ డెవలప్‌మెంట్ అనేది మంచి ఆప్షన్ అండి. సో వెబ్ డెవలప్‌మెంట్ ఎందుకు నేర్చుకోవాలని చెప్తున్నానంటే ప్రపంచంలో ఉన్నటువంటి వెబ్‌సైట్స్ అంటే బిజినెసెస్ అన్నిటికి వెబ్‌సైట్స్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. సో ప్రపంచంలో ఉన్న వెబ్‌సైట్స్‌లో 43% అంటే 474 మిలియన్ వెబ్‌సైట్స్ వర్డ్‌ప్రెస్ ప్లాట్‌ఫార్మ్స్ మీదే డెవలప్ చేశారనమాట. సో వర్డ్‌ప్రెస్ నేర్చుకోవడానికి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. అంటే కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. దానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఏజ్ ఇలాంటివి ఏమి కూడా అడ్డు కాదు. జస్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు. సో మీకు ఏజ్, క్వాలిఫికేషన్, ఓకే, టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేకుండా మీరు నేర్చుకోవచ్చు. ఓన్‌గా వెబ్‌సైట్‌ని డెవలప్ చేసుకోవచ్చు. చేసి వేరే వాళ్ళకి అమ్మొచ్చు. అమ్మి మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. సో మరి ఎలా నేర్చుకోవాలి? దానికి ఏదైనా ప్లాట్‌ఫార్మ్ ఉందంటే యెస్, ఉంది. learnersandmentors.in అనే వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తే మీకు వెబ్ డిజైనింగ్ కోర్స్ బిగినర్స్ తెలుగు అనే ఒక కోర్స్ అవైలబిలిటీ ఉందండి. ఆ కోర్స్‌లో మీరు జాయిన్ అయ్యి మీరు వెబ్ డెవలప్‌మెంట్‌ని నేర్చుకొని మీకోసమో లేకపోతే మీరు నేర్చుకున్న వెబ్‌సైట్ స్కిల్‌ని యూజ్ చేసి మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఫైవర్, అప్‌వర్క్ లాంటి ఫ్రీలాన్సింగ్ సైట్స్‌లో మీరు రిజిస్టర్ అయ్యి మీ స్కిల్‌ని అమ్ముకోవచ్చు. అంటే మీరు మీ స్కిల్‌ని యూజ్ చేసి వెబ్‌సైట్‌ని డెవలప్ చేసి అమ్మొచ్చు అన్నమాట. కాబట్టి ఒకసారి learnersandmentors.in మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి. వెళ్ళి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే సూటబిలిటీ అయితే మీరు ఆ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.